ఈ వీడియో మీద నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది జావా ఇన్ తెలుగు అని చెప్పేసి క్లిక్ చేసి వస్తారు. బట్ అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్సుని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్, నీకు ఏమీ రాదు అని అనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ జావా అనేది నీకు క్లారిటీ వస్తుంది ఈ కోర్స్ ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే. అండ్ నీకు ఒకవేళ దీన్ని నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ లేదా ఏమైనా ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉంటాను. నా కోసం మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వి విల్ క్రాక్ జావా అని చెప్పేసి. ఇప్పుడు ఒక సూపర్ డూపర్ ప్రాబ్లం అనేది చేయబోతున్నాం మనం, లీనియర్ సెర్చ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ సెర్చ్ అంటే ఏంటి తెలుసుకునే కంటే ముందు అసలు సెర్చ్ అంటే ఏంటి. సో బేసిక్గా ఒక అరే తీసుకోండి, ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 ఇలా ఉన్నాయి. సో అరే లెంత్ ఎంత? 1 2 3 4 5. సో ఆ అరేలో నేను ఏదో ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేయాలనుకుంటున్నా. ఎలా సెర్చ్ చేస్తా? నాకు ఆ అరే యొక్క నేమ్ తెలుసు, వాల్యూ తెలుసు. ఇంకా సింపుల్గా వెళ్తే మన క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, నాకు స్టూడెంట్ యొక్క పేరు తెలుసు కానీ రోల్ నెంబర్ తెలియదు. సో నాకు రోల్ నెంబర్ కావాలి. సో నేనేం చేస్తా? సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తా, అవునా కాదా? సో స్టూడెంట్స్ అందరూ ఎలా పడితే అలా ర్యాండమ్గా ఉన్నారు. సో నేనేం చేస్తానంటే ఎలా పడితే అలా ర్యాండమ్గా ఉన్నారుగా, ఒక్కొక్కటిని లాగు బయటికి, ఒక్కొక్కరిని లాగి అలా కంటిన్యూస్గా లీనియర్గా వెళ్తూ ఉంటా ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరికి. సో అలా ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెక్ చేస్తా, ఇఫ్ దట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఐ నీడ్. ఓకే, సో 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయి, ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు వెళ్ళు. సో ఆ మధ్యలో ప్రతి ఒక్క ఇండెక్స్ దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్ నేమ్ నాకు కావాల్సిన స్టూడెంట్ నేమ్తో మ్యాచ్ అవుతుందా? ఓకే, 90 అయ్యింది. సో మన రిజల్ట్ అనేది వచ్చేసింది, మన ఇండెక్స్ అనేది వచ్చేసింది. ఈ పర్టికులర్ ఇండెక్స్లో మన రోల్ నెంబర్లో మన స్టూడెంట్ లేదా మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది ఉంది అని చెప్పేసి. సో లీనియర్ సెర్చ్ ఈజ్ ఎ సింపుల్ సెర్చింగ్ అల్గరిథం దట్ సీక్వెన్షియల్లీ చెక్స్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే అంటిల్ అ మ్యాచ్ ఈస్ ఫౌండ్ ఆర్ ద ఎంటైర్ అరే హ్యాస్ బిన్ సెర్చ్డ్. ఓకే, సో ఇప్పుడు ఏమో మనం సెర్చ్ చేస్తున్న గుంపులో వాడు లేడేమో చెప్పలేంగా. సో మనం ఇక్కడ కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం, ఒక అరే కూడా క్రియేట్ చేసుకుందాం. అరేస్లోనే క్రియేట్ చేసుకుంటున్నా, లీనియర్ సెర్చ్ అని చెప్పేసి .java. ఇప్పుడు ఈ లీనియర్ సెర్చ్లో నేను ఏం చేస్తానంటే మెయిన్ రాసేసుకుంటా. అంటే ఇక్కడ నాకు ఒక అరే కావాలి, అవునా కాదా? సో అరే ఇంట్ ఇలా పెట్టుకొని ERR ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఏదో ఒక అరే తీసుకుందాం, ర్యాండమ్ అరే. ఫస్ట్ 10 పెట్టుకుంటా, తర్వాత 5 పెట్టుకుంటా, తర్వాత 2 పెట్టుకుంటా, తర్వాత 3 4 5 కామర్స్ పెట్టేసుకుంటా. సో రిపీట్ కూడా అవ్వచ్చు ఎలిమెంట్స్, అలాగే రూల్ లేదుగా. సో నేను ఒక అరే అనేది క్రియేట్ చేసుకున్నా. సో అరేలో కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మనం అరే ఒక లెంత్ కనిపెట్టాలనుకోండి, అప్పుడు మనం ARR.length అని చెప్పేసి పెట్టచ్చు, ARR.length అగోండి. ఓకే, ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే అరే ఎంత సైజు ఉంది అనేది మనకి అవుట్పుట్లో వస్తుంది. ఇలా మనకి ఇన్బిల్ట్ మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. బేసిక్గా అయితే లెంత్ అనేది మనం వాడతాము ఎక్కువగా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు కావాల్సిన ఎలిమెంట్ టార్గెట్ అని చెప్పేసి పెట్టుకుందాం, ఈజ్ ఈక్వల్స్ టు 5, లేదా 5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 యొక్క ఇండెక్స్ ఏంటి. ఓకే, అది మల్టిపుల్ కేసెస్ వచ్చినప్పుడు కూడా మనం చేయగలగాలి. అలాంటి వేరే క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఫర్దర్ ఫ్యూచర్లో. బట్ బేసిక్ ఇక్కడ ఏంటంటే ఒక ఎలిమెంట్ని మనం సెర్చ్ చేస్తున్నాం. సో 2 అనే ఎలిమెంటే మన టార్గెట్. సో 2 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది మనకు కనబడుతుంది. కానీ అరే అనేది మనకి ఇవ్వకపోతే తెలియదుగా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ లూప్ వేస్తా ఇన్ ద ఎంటైర్ అరే ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర నుంచి i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ARR.length. ఓకే, ఈక్వల్స్ టు అవసరం లేదు, లెస్ దెన్ వరకు చాలు. ఎందుకంటే ఇది ఇండెక్స్, i అనేది ఇండెక్స్. లెంత్ ఎంత? 1 2 3 4 5 6 7 8. ఓకే, లెంత్ వస్తేప్పటికి 8. కానీ నా i అనే వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళాలి? 1 2 3 4 5 6 7. అంటే ఇండెక్స్ అనేది -1 కదా, ఇది 0 నుంచి ఇండెక్స్ కదా స్టార్ట్ అవుతుంది. సో 7 వరకు వెళ్తే చాలు. సో ఇక్కడ లెస్ దెన్ ఈక్వల్స్ టు పెట్టట్లేదు, లెస్ దెన్ పెడుతున్నా. array.length అనేది 8 అవుతుంది. అంటే 8 - 1 వరకు ఈ లూప్ అనేది ట్రావర్స్ అవుతుంది, అంటే 7. అంటే మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి.
ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు నేను సింపుల్ డెసిషన్ మేకింగ్ వాడతాను. ఇఫ్ మనం ఏం చేస్తున్నాం, కరెంట్ ఎలిమెంట్ ఏంటి, కరెంట్ ఎలిమెంట్ అంటే ఈ ఐ అనే ఇండెక్స్లో ఏం ఎలిమెంట్ ఉంది, ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుందిగా, ఐ అనేది ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఏఆర్ఆర్ ఆఫ్ ఐ, అరే ఆఫ్ ఐ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ మన టార్గెట్ ఎలిమెంట్కి ఈక్వలా, ఒకవేళ ఎస్ ఈక్వల్ అయితే అక్కడే మనం ప్రింట్ చేసేద్దాం. సిస్ అవుట్ ఇండెక్స్ ఏంటి, ఐ ప్లస్ ఎలిమెంట్ ఇస్ ఫౌండ్. ఓకే, బ్రేక్ కూడా చేసేయచ్చు మనం. బ్రేక్ చేసేస్తే మనకి ఇంకా సెర్చ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా అవసరం లేదుగా. సో సింపుల్ లీనియర్ సెర్చ్ అనమాట ఇది. సో మనం ఏం చేస్తున్నాం, దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి, మ్యాక్స్ టైం కాంప్లెక్సిటీలో 2 ways ఉంటాయి అనమాట. ఒకటి వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ, ఇంకోటి బెస్ట్ టైం కాంప్లెక్సిటీ. ఎప్పుడు మనం వర్స్ట్నే చూస్తాం. వర్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం వెతుకుతున్న ఎలిమెంట్ లాస్ట్లో ఉందనుకోండి, సో మొత్తం అంతా ట్రావర్స్ చేస్తుంది, మొత్తం అంతా లూప్, ఒకటి అన్నీ సెర్చ్ చేసుకుంటుంది, మొత్తం లూప్ n టైమ్స్. n అంటే ఏంటి, ఇక్కడ అరే ఒక లెంత్ n టైమ్స్ రన్ అవుతుంది. సో దాని యొక్క కాంప్లెక్సిటీ O ఆఫ్ n, O ఆఫ్ బిగ్ O ఆఫ్ n. ఓకే, లోపల ఇంకేం జరగట్లేదు కాబట్టి ఇఫ్ ఒకటే, ఇఫ్ అనేది ప్రతి ఇట్స్ బిగ్ O ఆఫ్ 1. సో ఏం అంత డిఫరెన్స్ ఉండదు, అసలు డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ దీన్ని మనం రన్ చేసి చూస్తే జావా, ఓకే మనం ఆగండి క్లియర్ చేసుకుందాం. జావా మన ఫైల్ నేమ్ వస్తే కూడా లీనియర్ సెర్చ్. చూడండి 3 ఇండెక్స్లో మనకి ఎలిమెంట్ అనేది దొరికేసింది. ఓకే, ఐ అనేది ఎక్కడ ప్రింట్ అయింది, ఎలా రన్ అవుతుంది, ఇది మీకు అర్థం అవ్వాలిగా. డీబగ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఐ అనేది 0 నుంచి. ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అరే డాట్ లెంత్. ఓకే, ఎన్ని ఉన్నాయి, అరే డాట్ లెంత్ వస్తేప్పటికి మనకి 8. సో నో వరీస్, సో అలా వెళ్తుంది. సో ఫస్ట్ అరే ఆఫ్ ఐ అంటే ఐ అనేది 1 అయింది. 1 అంటే ఏంటి, ఇది ఈక్వల్ టు టార్గెట్ ఏంటి 2 కాదు. సో నెక్స్ట్ అలా ఐ అనేది 3 అయింది, 2 అయిందిగా. ఇప్పుడు 2లో ఏముంది, ఇండెక్స్ 2 అంటే ఇది 5 కాదు. ఇప్పుడు 3 ఇండెక్స్ 3 అయినప్పుడు 0 1 2 3 థర్డ్ ఇండెక్స్లో 2 అనేది ఉంది. సో ఎస్, ఇప్పుడు లోపలికి వెళ్తుంది. ఓకే, ప్రింట్ చేసేస్తుంది. బ్రేక్ కదా, బ్రేక్ అంటే అవుట్ ఆఫ్ టెర్మినేట్ అయిపోద్ది మన లూప్ అనేది, బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ రన్స్. 3 ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పి చెప్తుంది. ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అట్ 3, అలాగైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు మన ఇష్టం. సో దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ సెర్చ్. ఓకే, దీని కోడ్ ఇక్కడ మీకు ఇచ్చాను, ఇది ఒక సేమ్ కోడ్ అరే డాట్ లెంత్ అని చెప్పేసి దీన్ని ఒక ఫంక్షన్లో పెట్టుకున్నాడు వీడు. మనం కూడా ఫంక్షన్లో పెట్టుకోవచ్చు, దీన్ని మనం సింపుల్గా చేస్తాం. ఈ మొత్తంని ఫంక్షన్లో పెట్టుకోవచ్చు, అరేని పాస్ చేయొచ్చు ఆ ఫంక్షన్కి, అండ్ టార్గెట్ని కూడా సెపరేట్ పాస్ చేయొచ్చు. వీడు ఎలా అయితే చేసాడో సో ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ రిటర్న్ చేసుకున్నాడు అనమాట ఏదైతే ఇండెక్స్ వచ్చిందో. సో ఏదైనా ఎలిమెంట్ ఫౌండ్ అవ్వకపోతే టార్గెట్ నాట్ ఫౌండ్ -1. సో అంతే కదా. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయిపోయింది, సో బయటకు వస్తుంది. ఒకవేళ మనకి ఎలిమెంట్ ఏం దొరకలేదంటే ఎలా తెలుస్తుంది, మనకి ఇక్కడ తెలీదు. మనం ఏదో ఒక బూలియన్ పెట్టుకొని మొత్తం ఫ్లాగ్ పెట్టుకొని చేయాలి. ఒక ఫంక్షన్ పెట్టుకుంటే అది రిటర్న్ 1 చేసిందని, రిటర్న్ సంథింగ్ చేసింది అనుకోండి, అది ఓకే. రిటర్న్ -1 చేసింది అనుకోండి, అప్పుడు మనకి ఎలిమెంట్ అనేది లేదు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. లేదా ఇలా కూడా పెట్టుకోవచ్చు వేరేలాగా, రిజల్ట్ అని చెప్పేసి పెట్టుకొని మనం చేసాము ఒక దగ్గర, అలా కూడా చేయొచ్చు అనమాట. మనం ప్రైమ్ నెంబర్ చేసినప్పుడు క్వశ్చన్ అనేది అది. దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ మనం మూవ్ అవుదాం నెక్స్ట్ క్వశ్చన్కి. ఇప్పుడు మన క్వశ్చన్ వస్తేప్పటికి లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎన్ అరే. లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎన్ అరే ఎలా మనం ఫైండ్ చేస్తాము, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ బేసిక్ క్లియర్ అవ్వాలంటే మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్గా ఒక అరే ఉంది ఇక్కడ చూసుకోండి, 9 7 6 3 1. ఇందులో అన్నిటికంటే లార్జెస్ట్ ఏంటి, 9. ఎలా చెప్తున్నాం, ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది లార్జెస్ట్ అవ్వాలంటే మనం దాన్ని ప్రతి ఒక్క ఎలిమెంట్తో కంపేర్ చేసి ఉండాలి, అవునా కాదా? సో దీన్ని ప్రతి ఒక్క ఎలిమెంట్తో కంపేర్ చేసి ఉండాలంటే మనం బేసిక్గా ఏం ఆలోచించవచ్చు, ఈ ఎలిమెంట్ని అన్నిటితో చెక్ చేయాలంటే మనం ఖచ్చితంగా
లూప్ అయితే వేయాలి, మనం ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ట్రావర్స్ చేయాలి. సో అలాంటప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఒక వేరియబుల్ని పెట్టుకోండి. ఇంట్ సంథింగ్ ఏదైనా వేరియబుల్ అవ్వచ్చు, మ్యాక్సిమమ్ అని చెప్పేసి ఏదో ఒకటి పెట్టుకోండి. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 చేసేసుకోండి. ఓకే, దీనిలో అలాగే నెగిటివ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి 0 చేసేసుకోమంటున్నా. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లూప్ వేయండి. ఓకే, లూప్ వేసినప్పుడు 9 దగ్గరికి వస్తారు. సో ఈ ఎలిమెంట్ ఏంటి, అరే ఆఫ్ ఐఏగా. అరే ఆఫ్ ఐ అనేది మన కరెంట్ ఎలిమెంట్. ఈ కరెంట్ ఎలిమెంట్ అనేది ఈ మ్యాక్సిమం కంటే ఎక్కువ ఉందా? ఎస్, 0 పెద్దదా లేదా 9 పెద్దదా? 9 అరే ఆఫ్ ఐ. సో 9 పెద్దది. సో మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు మనం 9 చేసేసుకుందాం. ఇప్పుడు సెకండ్ స్టెప్, ఐ అనేది ఇది ఎప్పుడు జరిగింది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు. అంతేగా, ఇక్కడ ఐ అనేది 0, ఇక్కడ ఐ అనేది 1. సో ఐ 0 అయినప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఎంత అయింది, 9 అయిపోయింది. ఇప్పుడు ఐ అనేది 1కి వెళ్ళింది, ఇంక్రిమెంట్. లూప్ అనేది నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయింది 7. అరే ఆఫ్ ఐ అనేది ఏంటి, 7. సో 7 అనేది 7 ఈజ్ గ్రేటర్ దెన్ మన మ్యాక్సిమమ్మా? కాదుగా. సో మనం మ్యాక్సిమమ్ని ఏం చేయక్కర్లే, మ్యాక్సిమం అనేది 9 ఉంటుంది. ఓకే, మ్యాక్సిమమ్ ఈజ్ 9. నెక్స్ట్ 6 నుంచి వస్తుంది. ఇప్పుడు 6 అరే ఆఫ్ ఇదేంటిది, 1 2 అరే ఆఫ్ 2, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2. అప్పుడు మనది 6 అనేది, 6 అంటే ఏంటి, అరే ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమమ్మా? కాదు కదా. సో కాదు కాబట్టి మన మ్యాక్సిమం 9 లాగానే ఉంటుంది. నెక్స్ట్ 3కి చూడండి, అరే ఆఫ్ 3, ఇది ఏమైనా ఎక్కువ? కాదు, అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇది కాదు, సో అలాగే ఉంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు కోడ్లో రాసి చూద్దాం. కోడ్ అనేది ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాం. లార్జెస్ట్ ఇన్ అరే డాట్ జావా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మెయిన్ క్లాస్ పెట్టేసుకుంటా, అరే అనేది డిక్లేర్ చేసేసుకుంటా. ఇంట్ ARR ఈజ్ ఈక్వల్స్ టు మనం లాస్ట్లో పెట్టుకుందాం, లేదా మధ్యలో ఎక్కడో లాస్ట్ సెకండ్లో పెట్టుకుందాం పెద్దదనేది. సో ఎలా పెట్టుకుందాం అంటే 2 4 3 5 6 9 1 2 3. ఓకే, ఇలా పెట్టుకుందాం మనం 10. ఇంకా తర్వాత పెట్టుకుందాం 1 1 2. ఓకే, సో మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది అనమాట. చాలా పెద్దది అయితే తీసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ద లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది కనుక్కోవాలి. సో లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవడానికి నేను ఏం చెప్పాను, మ్యాక్సీ అని చెప్పేసి ఏదో ఒక వేరియబుల్ అనేది పెట్టుకొని 0కి తీసుకోండి. ఎందుకంటే మనం మ్యాక్సిమం కనిపెడుతున్నాం. ఒకవేళ ఇక్కడ అన్ని నెగిటివ్లో ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఇంటిజర్ డాట్ మిన్ వాల్యూ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటిజర్ అనేది ఒక క్లాస్, దాని లోపల మిన్ వాల్యూ అనేది అన్నిటికంటే మినిమం వాల్యూని తీసుకొని వచ్చి స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే -ఇన్ఫినైట్. ఓకే, -ఇన్ఫినైట్ అనేది ఉంచుకుంటుంది. ఎందుకంటే మనం మ్యాక్సీ అనేది అన్నిటికంటే చిన్న వాల్యూ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం అరేలో లుకప్ చేస్తున్నాం కాబట్టి, లేదా అరే ఒక ఫస్ట్ ఎలిమెంట్నైనా ఉంచుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. అది ఎందుకు అనేది ఒకసారి ఆలోచించండి. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తా. ఐ ఈజ్ ఇండెక్స్, మై ఇండెక్స్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అప్ టు లాస్ట్ ఏంటి, ARR డాట్ లెంత్. ఓకే, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ARR డాట్ లెంత్. ఓకే, కెనాట్ కన్వర్ట్ ఇంటూ. ఓకే, ఇక్కడ కండిషన్ కదా రావాలి, ఐ లెస్ దెన్ అరే డాట్ లెంత్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ దొరుకుతుంది. మన కండిషన్ ఏంటి ఇక్కడ, ఒకవేళ కరెంట్ ఎలిమెంట్ ఏంటి, ఇంట్ CURR కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ARR ఆఫ్ ఐ. ఇది మన కరెంట్ ఎలిమెంట్. మన కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ మ్యాక్సియా క్వశ్చన్ మార్క్. ఒకవేళ మన కరెంట్ ఎలిమెంట్ అంటే 2 అనేది ఇంటిజర్ డాట్ మిన్ వాల్యూ కంటే ఎక్కువ. ఒకవేళ ఎక్కువ అయితే అప్పుడు నేను కరెంట్ని మార్చేస్తా, మ్యాక్సీ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్. ఓకే, సో మ్యాక్సీ విల్ బి రిప్లేస్డ్ విత్ కరెంట్.
ప్రతిసారి ప్రతి స్టెప్లో ఇలా రిప్లేస్ అయ్యి లాస్ట్ వరకు వెళ్తుంది. వెళ్ళి అప్పుడు నాకు ఆ మ్యాక్సీలో అన్నిటికంటే లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది స్టోర్ అయిపోద్ది అనమాట. సో అన్నిటికంటే లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 10. సో 10 అనేది ప్రింట్ చేస్తుందా లేదా మనం చూద్దాం. జావా లార్జెస్ట్ ఆఫ్ 3 అంటే ఇక్కడ జావా, మనం సిడి చేయలేదు, సిడి. ఇప్పుడు జావా లార్జెస్ట్ ఇన్ అరే. ఇక్కడ మనకు చూడండి 10 అని చెప్పేసి ప్రింట్ చేసింది. రైట్ ఆర్ నో? 10 అనేదేగా మనకి అన్నిటికంటే. ఇక్కడ 1000 అని పెట్టేసుకున్నా, ఇలా పెట్టేసుకుంటే మనకేం చేస్తుంది? ఇది 1000 అని చెప్పేసి ప్రింట్ చేసింది. రైట్ ఆర్ నో? సో దిస్ ఈజ్ హౌ దిస్ హ్యాపెన్స్. అంటే ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం math.max అని చెప్పేసి కూడా వాడచ్చు. అంటే maxc ఈజ్ ఈక్వల్స్ టు math.max ఆఫ్ maxc, కరెంట్. ఓకే, సో ఇలా మనం చేసినా కూడా మనం ఏం చేస్తున్నాం? ఇన్బిల్ట్ మెథడ్నే వాడుకుంటున్నాం. మ్యాథ్ అనేది ఇన్బిల్ట్ మెథడ్. ఎలాగైతే ఇంటిజర్ అనేది క్లాసో, మ్యాథ్ అనేది కూడా క్లాసే. math.max అని చెప్పేసి ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది. అదేం చేస్తుంది? 2 వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. మనం చేసిందే చేస్తుంది అంతే. ఓకే, సో మ్యాక్సీలో ఏముంటుంది? ప్రతి స్టెప్లో 2కి దీనికి మ్యాక్సిమం ఏంటి? 2. 4కి 2కి మ్యాక్సిమం 4. 4కి 3కి మ్యాక్సిమం 4 ఉంచుతుంది. 5కి 4కి అలా మ్యాక్సిమం నుంచి 1000 అనేది ఉంచుతుంది. లాస్ట్లో మనకి 1000 అనేది ప్రింట్ చేస్తుంది. ఇంకొంతమంది సార్ట్ చేసేస్తా అంటారు. సార్టింగ్ మనకి తర్వాత వస్తుంది. ఇంకొంత 1000 అనేది ప్రింట్ చేసింది. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లార్జెస్ట్ ఇన్ అన్ అరే. ఓకే, దీని కోడ్ కూడా ఇక్కడ ఉంటుంది. మీకు ఇవన్నీ నోట్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో టెన్షన్ పడక్కర్లేదు. ఇంకా తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే మీ క్లారిటీ అనేది ఉండాలి. కష్టమే, ప్రతి ఒక్కరికి కష్టమే. సో కష్టపడితేనే మనకి మంచి జాబ్స్ అనేవి వస్తాయి. సో యువర్ 3 months ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ జావా ఒకవేళ మీరు బిగినర్ అయితే యువర్ 6 months ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. సో హార్డ్ వర్క్ చేయండి, నేర్చుకోవచ్చు. నేను చాలా షేర్ చేస్తాను, అన్నీ చేయిస్తాను మీ చేత. సో డోంట్ వరీ. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాక్సిమం. ఇది కూడా ఫంక్షన్లో పెట్టి చేసుకోవచ్చు. నేనేమీ ఫంక్షన్స్లో పెట్టట్లేదు, ఫంక్షన్స్లో పెట్టి చేయాలి. సో మనం ఫంక్షన్స్లో పెట్టి చేద్దాము. ఒకే ఒక ఫైల్లో రాసేయచ్చు అన్నీ. నిజంగా ఎరేస్ కదా ఇది. ఒకే ఒక ఫంక్షన్ ఒకే ఒక ఫైల్లో రాసేయచ్చు మొత్తం అన్నీ. రైట్, సో నెక్స్ట్ అవన్నీ మనం అలా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న జావా కోర్సు మన ఫుల్ జావా ప్లస్ డిఎస్ఏ కోడ్వేస్ స్వరూప్లో ఉన్న పెయిడ్ కోర్స్కి చాలా చిన్న పార్ట్ అనమాట. అందులో 40 hours ఆఫ్ కాంటెంట్, ఇన్డెప్త్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇన్డెప్త్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ఎలా ఆలోచించాలి, ఎలా మనం బ్రెయిన్ పెట్టాలి, ప్రతి ఒక్కటి ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన కోడ్వేస్ స్వరూప్ యాప్లో. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసింది మన కోడ్వేస్ స్వరూప్ యాప్. ఎంతో బడ్జెట్ ఉండదు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. సో వెళ్ళి ఇప్పుడే మీరు పెయిడ్ కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ జర్నీని కంటిన్యూ చేయండి. అండ్ సర్టిఫికేషన్ అనేది కూడా మీరు పొందండి. ఫ్రీ కోర్సులో ఉన్న అన్నిటికంటే పెద్ద మిస్టేక్ మనం కంప్లీట్ చేయలేము, మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము, మనకి 100% దొరకదు. సో ఎంతోమందికి హెల్ప్ చేసిన కోడ్వేస్ స్వరూప్ యాప్లో మీరైతే ఎన్రోల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు కోర్స్ చేసిన తర్వాత మీరు 100% వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అయితే చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కలుద్దాం నెక్స్ట్ పార్ట్లో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా ఉందో కోర్స్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ పార్ట్.